శ్రీమదష్టాక్షరీక్షేత్రనిలయం కరుణానిధిం శ్రీమద్వైకుంఠనారాయణం సదా సముపాశ్రయే. శ్రియకాంతో వరగుణగణైకాస్పదవపు హతాశిషావద్యః పరమః పదో వాంగ్మనసయోః అభూమి భూమిర్యో నతజనద్యాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసఖ్యం భవతు. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్టేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థ వేదాంతార్థ ప్రకాశ్యతే. గత పాఠంలో మనం ఏం తెలుసుకున్నాము అని అంటే, ఈ ద్వితీయాధ్యాయంలో ఉన్న ప్రథమ పాదంలో కొందరు మంత్రద్రష్టలైనటువంటి ఋషుల చేత ఈ ప్రకృతియే కారణము అన్న విషయాన్ని స్వీకరింపలేదు. అలా స్వీకరింపకపోవటం వలన పరమాత్మయే సర్వమునకు కారణభూతుడు అనే విషయం గ్రహింపబడింది. అంతేకాకుండా కపిల స్మృతి అయినటువంటి సాంఖ్యంలో కూడా ఈ వేదాంత విరుద్ధములైనటువంటివన్నీ కొన్ని చాలా ఉండటం వల్ల సాంఖ్యం అనేటువంటిది కూడాను ఆదరణీయం కాదని, అట్లాగే పరమాత్మ కంటే విలక్షణమైనటువంటి ఈ జగత్తుకి పరబ్రహ్మ కార్యము అవటం అనేది సంభవిస్తుంది. ఆయనే కారణము, ఆయనయే కార్యము. అంతేగాని సాంఖ్యాది మతాల్లో అవన్నీ నిరాకరింపబడ్డాయి కాబట్టి, అలాగే వైదికుల చేత స్వీకరింపబడినటువంటి ఎవరైతే కణాదుడు అయినటువంటి వైశేషిక దర్శనము, గౌతముడి యొక్క న్యాయ దర్శనము, కేవల తర్కమూలాలైనటువంటివన్నీ కూడాను నిరాకరింపబడ్డాయి. కాబట్టి పరమాత్మ కర్మవశ్యుడు కాడు. కర్మవశ్యుడైనటువంటి జీవాత్మ కంటే పరమాత్మ విలక్షణమైనటువంటి స్వామి. కార్యదశలో కారణద్రవ్యం అనేది కూడాను కనిపిస్తూ ఉంటుంది కాబట్టి, కార్యము అనేటువంటిది తన కారణంలోనే ఉంటుంది కాబట్టి, కార్యకారణాలు రెండూ కూడా అభిన్నాలు అని స్పష్టమవుతోంది కాబట్టి, ఒకే వాయువు ఏ విధంగా అయితే శరీరంలో వివిధ భాగాల్లో సంచరిస్తూ వివిధ పేర్లతో వ్యవహరింపబడుతోందో, అట్లాగే ఒకే పరమాత్మ నామరూప విభేద రూపాలతో కూడా అన్ని చోట్ల వ్యాపిస్తూ ప్రకాశిస్తున్నారు. కాబట్టి ఈ జగద్రూపంలో ఆయనయే కార్యమవుతున్నారు. ఈ సూక్ష్మచితచిత్ శరీరకమైనటువంటి బ్రహ్మము సృష్టికి పూర్వం అది కారణరూపమైంది. స్థూల చితచిత్ శరీరమైనటువంటి బ్రహ్మము కారణావస్థలో ఉంది, కార్యావస్థలో ఉంది. కనుక ఈ స్థూల చితచిత్ శరీరకమైనటువంటి పరమాత్మ కార్యావస్థలోనూ ఉన్నారు. కాబట్టి పరమాత్మకు జగత్కారణత్వం అనేటువంటిది అవశ్యం సంభవిస్తుంది. సమస్తము కూడాను అన్ని విధములైన కారణభూతుడు కూడా జగత్కారణభూతుడు పరమాత్మయే అని చెప్పుకుని వచ్చాం. ఇవాళ సూత్రంలో ఒక చక్కని విశేషం చెబుతున్నారు. ఏమిటంటే, ఇంతకుముందు సూత్రం నిన్నే చెప్పుకున్నాం, పటవచ్చ అని చెప్పి. పటవచ్చ అనే సూత్రంలో ఏం చెప్పారు? ఒక వస్త్రము వలే అన్నారు. ఎట్లాగంటే, తంతువులు ఏ విధంగా అన్నీ కలిసి ఒక వస్త్ర రూపాన్ని ధరిస్తున్నాయో, పరమాత్మ కూడా అదే విధంగా ప్రపంచముగా మనకు కనిపిస్తున్నారు. అంటే తంతువులే ఒక విధమైనటువంటి కలయిక వల్ల వస్త్రము అనేటువంటి రూపంలో, వస్త్రము అనేటువంటి పేరుతో
ఒక కార్యాంతరాన్ని పొందింది, ధరించడానికి యోగ్యం అయింది. అట్లాగే పరమాత్మ కూడా జగత్తు అనేటువంటి రూపంలో ఒక నామము, ఒక రూపము, అన్ని ఒక కార్యము అన్ని కూడాను ఆయన పొందుతున్నాడు అని చెప్పారు. అట్లాగే యథాచ ప్రాణాది అనే సూత్రంలో ఏమని చెప్పారు? ఈ ప్రాణాపానాది వాయువులన్నీ ఏ విధంగా అయితే ఒకే వాయువు అనేక స్థలాలలో అనేక పేర్లతో వ్యవహరింపబడుతోందో అదేవిధంగా ఒకే పరమాత్మ అవస్థాభేదాలను బట్టి జగద్రూపాన్ని ధరిస్తాడు అని చెప్పుకున్నాం. అంతవరకు బాగానే ఉంది. అయితే ఈ పరమకారణభూతుడైనటువంటి పరమాత్మ కంటే జగత్తు వేరు కాదు అని ఆరంభణాధికరణంలో ముగించి దాన్ని అనుసరిస్తూ ఇతర వ్యపదేశాధికరణం అని చెప్పి ఆరంభం చేస్తున్నారు ఈరోజు. ఇతర వ్యపదేశాధికరణం అనంటే ఇతర వ్యపదేశాత్ హిత అకరణాది దోష ప్రసక్తి. ఇతర వ్యపదేశాత్ అంటే ఈ జీవాత్మ పరమాత్మ కంటే కూడాను ఇతరమైన వాడు కాదు అని ఉపదేశం చేయడం వల్ల, చెప్పటం చేత హితాకరణాది దోష ప్రసక్తి అంటే సృష్టిలో హితాకరణ అహితకరణాది దోషాలు కూడా కొన్ని వచ్చే అవకాశం ఉన్నది అంటున్నారు అన్నమాట. ఎట్లాగంటే తత్వమసి, ఆ పరమాత్మవు నీవే అయి ఉన్నావు, నీయందే పరమాత్మ ఉన్నాడు అని చెప్పేటువంటి వాక్యాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అందులో జీవాత్మ పరమాత్మ కంటే వేరు కాదు, ఒకటే అని ఉపదేశిస్తున్నాయి. అప్పుడు సృష్టిలో ఏమొస్తుంది అని అంటే హితాకరణ అహితాకరణాది దోషాలు వస్తాయి అని చెప్పనని అంటారు అన్నమాట. దాని గురించి శ్రీభాష్యంలో చాలా ఎక్కువగా వివరిస్తారు. కానీ ఈ పరమాత్మ జగత్కారణత్వం అనేది సంభవిస్తుందా అని కుదరదా అని చెప్పేసి సంశయం చేస్తే సంభవించదు అని పూర్వపక్షం. పూర్వపక్షం అంటే ఏముంటుంది? ఏది అవునో అది కాదు, ఏది కాదు అది అవునో చెప్పడమేగా. అయమాత్మ బ్రహ్మ తత్వమసి ఇది సామానాధికరణ్యేన జీవః బ్రహ్మ ఇది అవగమాత్ జగత్ సర్గస్య చ జీవదుఃఖహేతుత్వాత్ ఆత్మహిత అకరణాహితకరణాది దోష ప్రసక్తేః సర్వజ్ఞస్య సత్యసంకల్పస్య బ్రహ్మణః జగత్కారణత్వ అనుపపత్తేః అని అన్నారు. అంటే ఏమిటా? ఈ ప్రసక్తి వస్తున్నది ఎట్లాగనంటే జీవాత్మని ఆయన స్వతహాగా ఈ ప్రకృతిలో ఉండటం వల్ల దుఃఖి అవుతాడు. దుఃఖం అంటే దుఃఖము కలిగిన వాడు అవడం వల్ల ఏమవుతుంది? హితాకరణము అని అన్నారు. అంటే దుఃఖము కలిగిన వాడు అవడం చేత హితరూపమైనటువంటి జగత్తును చెయ్యకుండా అతడు అహిత రూపమైనటువంటి జగత్తునే చేస్తాడా అనేటువంటి ఒక దోషం వచ్చే అవకాశం ఉంది. ఆ దోష ప్రసక్తి అని అంటే ఆ దోషం కలిగేటువంటి అవకాశం పరమాత్మకు ఉన్నది అని అంటే అందుకు సమాధానం చెప్తారు. అయ్యా, పరమాత్మ జగత్ సృష్టి చేసినప్పుడు జీవాత్మ దుఃఖానికి కారణమవుతాడు అని అంటే తనకు హితం చెయ్యకుండా అహితాన్ని మాత్రం చేస్తాడు అని మాత్రం ఎలా చెబుతాం మనం? కనుక అట్లా దోషం కాదది. సర్వజ్ఞుడైనటువంటి సత్య సంకల్పుడైనటువంటి ఆ పరమాత్మ సమస్త జగత్తుకు కారణభూతుడు కాబట్టి జీవాత్మ పరమాత్మలకు భేదం చెబుతున్న శృతులు ఏవైతే ఉన్నాయో అవి జగద్బ్రహ్మలకు అభేదాన్ని చెబుతాయి,
కొన్ని శృతులు భేదాన్ని కూడా తెలియజేస్తున్నాయి. మరి భేదంతో ఉన్న శృతుల్ని, అభేద శృతుల్ని కలిపి కొన్ని స్వీకరించాలా వద్దా అనేటువంటి ప్రసక్తి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు దానికి ఏం చెబుతాము అని అంటే ఆ విషయాన్నే ప్రస్తావన చేస్తున్నారు. ఏమని? జీవపరయో భేదవాదిన్యః సుతయః జగద్బ్రహ్మణోః అనన్యత్వం వదత త్వయా ఏవ పరిత్యక్తాః భేదే సతి అనన్యత్వ అసిద్ధేః ఔపాధిక భేద విషయ అభేదశ్రుతయః స్వాభావిక అభేద విషయాః అభేదశ్రుతయః ఇది చేత్ తత్ర ఇదం వక్తవ్యం. ఈ భేదము అన్నదోట అభేదం అన్న దాంట్లో కొంచెం తేడాలు ఉన్నాయి. ఈ అభేదం అంటే స్వాభావికమైనటువంటి అభేదము అని చెప్పి ఒకటి అంటారు, ఇంకో విధమైన అభేదము అని చెప్పి మరొక రకం అని అంటారు. అంటే స్వతసిద్ధంగానే అభేదం అయి ఉన్నదా, లేకపోతే మన చేత చేయబడినటువంటి ఒక ఇంకో అభేదం ఏదన్నానా అని అంటే తత్ర ఇదం వక్తవ్యం. స్వభావతః స్వస్మాత్ అభిన్నం జీవం కిం అనుపహితం జగత్కారణం బ్రహ్మ జానాతి నవా. అంటే తనకంటే కూడాను అభిన్నమైనటువంటి జీవుణ్ణి జగత్కారణమైనటువంటి పరమాత్మ తెలుసుకుంటాడా, తెలుసుకోడా? పరమాత్మకు తెలియనిదేముంది, తప్పకుండా తెలుసుకుంటాడు. ఇది నజానాతి ఇది చేత్, ఒకవేళ జీవాత్మను గురించి పరమాత్మకు తెలియదు అన్నట్లయితే సర్వజ్ఞత్వహాని. మరి పరమాత్మ సర్వజ్ఞుడు కదా, సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మ తెలుసుకోలేడు అనేటువంటి ఒక దోషం వస్తుంది. కాబట్టి అది కరెక్ట్ కాదు. జానాతి చేత్ స్వస్మాత్ అభిన్నస్య జీవస్య దుఃఖం స్వదుఃఖం ఇది జానతః బ్రహ్మణః హిత అకరణ అహితకరణాది దోష ప్రసక్తి అనివార్య. అంటే ఒకవేళ పరమాత్మ జీవుని యొక్క దుఃఖం తన దుఃఖమే అని తెలుసుకున్నట్లయితే ఈ బ్రహ్మము యొక్క హిత అకరణ అహితకరణాది దోష ప్రసక్తి అనేటువంటిది అనివార్యమైపోతుంది అనంటే జీవబ్రహ్మణో అజ్ఞానకృతభేద తద్విషయ అభేదశ్రుతి ఇది చేత్. అంటే జీవాత్మకు పరమాత్మకు కూడాను భేదము అనేటువంటిది తెలియకపోవటం చేత తద్విషయమైనటువంటి అభేదశ్రుతి మాత్రమే తెలియచడం చేత అక్కడ కూడా జీవ అజ్ఞానపక్షే పూర్వోక్తో దోష అంటే వికల్పం వస్తుందన్నమాట. తత్ఫలంచ తదవస్థం ఏవా. బ్రహ్మ అజ్ఞానపక్షే స్వప్రకాశస్వరూపస్య బ్రహ్మణః అజ్ఞాన సాక్షిత్వం తత్కృత జగత్ సృష్టిశ్చ నసంభవతి. పరమాత్మ అంటే కూడాను జీవుడు వేరే అయినప్పుడు, జగత్తు అనేటువంటిది వేరే అయినప్పుడు ప్రత్యేకంగా పరమాత్మ చేత సృష్టించబడాలి. పరమాత్మకు చెందినదైతే ప్రత్యేకంగా ఎట్లా జరుగుతుంది? ఇటువంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అజ్ఞానేన ప్రకాశ తిరోహితశ్చేత్, ఒకవేళ కనుక తెలియకపోతే తిరోధానస్య ప్రకాశ నివృత్తికరత్వేన ప్రకాశస్య ఏవ స్వరూపత్వాత్ స్వరూప నివృత్తి ఏవ ఇది స్వరూపనాశాది దోషాః భాష్యే ప్రపంచితాః అని చెప్పి ఇవన్నీ పూర్వపక్ష మాటలు అన్నమాట. అట్లా అయితే ఇట్లా అయితే అని ఈ విధంగా ఎన్నో పూర్వపక్షాలు చేస్తున్నారు వాళ్ళు. ఏమంటారంటే, ఏమండి ఆ విధంగా కుదిరితే భేదము పరమాత్మ కంటే కూడాను జీవుడు భిన్నుడు అనంటే ఒక దోషం, పరమాత్మ కంటే జీవుడు భిన్నుడు కాడు అంటే ఒక దోషం. మరి ఇది ఎట్లా వస్తుంది, ఎట్లా చేస్తారు అని ఎందుకనంటే స్వరూపం పరమ అవడం వలన అంటే ప్రకాశ నివృత్తి అయినటువంటి స్వరూపనాశము అనేటువంటిది దోషాలు అనేటువంటి ఇక్కడ భాష్యంలో వివరిస్తారు, కొందరు వివరంగా వస్తాయి వాటిల్లో.
ఇక్కడ అస్మాన్ మాయీ సృజతే విశ్వమేత తస్మింశ్చాన్యో మాయా సన్నిరుద్ధ అని చెప్పేసి అందువలన ఆ పరమాత్మ ప్రకృతి శరీరాన్ని పొందినవాడు కనుక కాబట్టి ఈ సమస్త జగత్తును సృష్టిస్తున్నాడు. అంటే ప్రకృతి అనే దానిని శరీరంగా పొంది జగత్తును సృష్టిస్తున్నాడు. అస్మాన్ మాయీ సృజతే, ఆ ప్రకృతిలో కూడా జీవాత్మ అనేటువంటి వాడు కర్మచేత బంధింపబడుతున్నాడు అని చెప్పారు. ఇంకొక సూచి ఏం చెబుతోంది? తయోరణ్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్యో అభీచాకసీతి అని. ఒక కొమ్మ మీద 2 పక్షులు ఉన్నాయిట. ఆ 2 పక్షుల్లో ఒక పక్షి ఏం చేస్తోంది? ఒకటి కర్మఫలాన్ని రుచి చూస్తోంది, ఫలాన్ని తింటోంది. ఇంకొక పక్షి కేవలం మాట్లాడకుండా సాక్షిలా చూస్తూ ఉంది. ఈ 2 ఎవరు అనంటే జీవాత్మ పరమాత్మలే. ఈ జీవాత్మ కర్మఫలాన్ని రుచి చూస్తూ అనుభవిస్తున్నాడు. పరమాత్మ అలా అనుభవించకుండా కేవలం చూస్తూ ప్రకాశిస్తున్నాడు అని జీవాత్మకు పరమాత్మకు కూడాను భేదం చెప్పబడింది. ప్రధాన క్షేత్రజ్ఞపతిర్గుణేశ, ప్రధానానికి అంటే ఈ ప్రకృతికి పతి అయినటువంటి వాడు గుణములకు శాసకుడైన ఈ పరమాత్మ. అంటే అప్పుడు ఏమైంది? ప్రకృతికి పరమాత్మకు భేదం కనిపిస్తోంది. పృథగ ఆత్మానం ప్రేరితారంచమత్వా అంటే ఈ జీవాత్మను అలా ప్రేరేపించినటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడు? అందులో ప్రవేశపెడుతున్నాడు ప్రేరేపిస్తూ. అని అంటే జీవాత్మ వేరు పరమాత్మ వేరు అని స్పష్టమవుతోంది. అలా జీవాత్మను పరమాత్మను వేరుగా తెలుసుకొని జీవాత్మ పరమాత్మను ఉపాసించి అని చెప్పడం వల్ల జీవాత్మ కంటే పరమాత్మ భిన్నమైనటువంటి వాడు, ఇతరుడు అని జీవాత్మకు కర్మానుసారంగా ఈ జగత్తులో బంధనం కలుగుతుంది. కానీ పరమాత్మ ఈ సృష్టిని కేవలం తన లీలా విలాసంగా ఆయన చేస్తారు. అంతేగాని కర్మఫలం కాదు పరమాత్మ కదా. విష్ణు పురాణంలో ఏం చెప్పారు? క్రీడతో బాలకస్యేవ చేష్టాంతస్య నిశామయా. ఒక పిల్లవాడు ఒక కందుక క్రీడ ఎలా ఆడతాడో అదేవిధంగా పరమాత్మ సృష్టి స్థితి లయలన్నీ కూడాను చేసేస్తుంటాడు. అది ఒక అనాయాస క్రీడా విశేషం, దాన్ని లీలా అని అంటారు అన్నమాట. ఈ తత్వమసి ఇత్యాది వాక్యాల్లో సామానాధికరణ్య నిర్దేశం చేశారు. అంటే ఎట్లాగూ అంటే సోయం దేవదత్త అని చెబుతారు అద్వైతులు. అక్కడ ఏం చూపిస్తారని అంటే ఆ దేవదత్తుడు ఇతడే అని చెప్పడంలో జీవాత్మకు పరమాత్మకు ఐక్యం ఉంది అని చెప్పని అంటారు. ఐక్యం కుదిరినప్పుడు నీకు ఇంకా భేదం ఎక్కడ కుదురుతుంది? లేదంటే అద్వైతంలో జీవాత్మకు పరమాత్మకు భేదం లేదు కదా. అలా కాదండి, జీవాత్మకు ప్రకృతికి పరమాత్మకు కూడాను భేదం ఉన్నది. కానీ పరమాత్మతో విడివడనటువంటి అపృథక్ సిద్ధమైనటువంటి సంబంధం ఉన్నది. అది తెలుసుకోలేకపోవడం వలన అదయా ఇదియా ఇదియా అదియా అని చెప్పి భేదశ్రుతులా అభేదశ్రుతులా అని చెప్పి ఇబ్బంది పడుతుంటుంటారు. కాబట్టి అదే చెబుతున్నారు, యస్యాత్మ శరీరం, ఎవరికైతే ఈ పరమాత్మ శరీరము, ఎవరికైతే ఈ జీవాత్మ శరీరము అని చెప్పేటప్పుడు ఈ ప్రకృతి ఎవరికి శరీరము అని చెప్తే సమస్తము పరమాత్మకే శరీరం కాబట్టి ఈ పరమాత్మకు శరీరమైనది కాబట్టి ప్రకృతి జీవుడు కూడాను ఈ జీవాత్మ ప్రకృతిలో బంధింపబడతాడు. ఆ సంగతి కూడా మనకు ఎట్లా తెలుస్తుంది? సూక్ష్మ రూపంలో ఉన్నటువంటిప్పుడు కారణావస్థలో ఉంది కాబట్టి మనకు తెలియదు. స్థూల రూపంలో ఉన్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఆ విధమైనటువంటి సూక్ష్మ చిదచిద్విశిష్టమైనటువంటి పరమాత్మకు ఈ స్థూల చిదచిద్విశిష్టమైన పరమాత్మకు రెండు కూడా ఒకటే అనేటువంటి కార్యకారణ అభేదం తెలుసుకున్నట్టయితే అప్పుడు విశిష్టైక్యం సిద్ధిస్తుంది. అంటే
వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా విడదీయడానికి వీల్లేనటువంటి సంబంధం ఉంది కాబట్టి వాళ్ళకి ఆ పరమాత్మకు జీవాత్మకు జగత్తుకు కూడాను విశిష్టైక్యం కుదిరితే, అంటే శరీరీ భావము అనేటువంటిది సిద్ధించినప్పుడు ఏమొస్తుంది? ఆ పరమాత్మకి ఏమన్నా అయితే జీవుడు కలిగేటువంటివన్నీ కూడా పరమాత్మ కూడా కలుగుతాయా? జగత్తులో కలిగేటువంటి సాత్విక రాజస వికారాలన్నీ పరమాత్మ కూడా కలుగుతాయా అని అంటే ఆయన హేయ ప్రత్యనీకుడు అంటే ఏవి కూడా అంటనటువంటి వాడు, వేదోషము అంటనటువంటి వాడు, పైగా అనంత కళ్యాణ గుణాకరుడు. కాబట్టి ఆయన స్వభావాలు స్వరూపాలు ఇవన్నీ తెలియజేసే శృతి సిద్ధమైనవి కాబట్టి పరమాత్మ జగత్తుకు కారణమై ఉంటాడు అని చెప్పేసి ఈ సూత్రంలో చక్కగా వివరిస్తుంటారు అన్నమాట. దాన్ని ఎలా అవుతున్నారు అని అంటే, ప్రార్థాంతస్తు అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతత్ తస్మింశ్చ అన్యో మాయయా సన్నిరుద్ధః తయోః అన్య పిప్పలం స్వాద్వత్తి అనస్నన్ అన్యో అభీచాకసీతి ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశః పృథక్ ఆత్మానం ప్రేరితారంచ మత్వా ఇత్యాదిభిః ప్రత్యేగాత్మనః అర్ధాంతరభూతం బ్రహ్మ ఇది అవగమాత్ జీవకర్మానుగుణతయా జగత్సర్గస్య చ బ్రహ్మణః లీలా ప్రయోజనత్వాత్ జగత్కారణత్వం సంభవతి ఏవా. ఆయన లీలాగా ఆ విధంగా జగత్తుకి కారణభూతుడవుతున్నాడు పరమాత్మయే. తత్వమసి ఇట్లా సామానాధికరణ్య నిర్దేశ యస్యాత్మా శరీరం ఇత్యాది శృతేః జీవస్య బ్రహ్మశరీరత్వాత్ తత్శరీరతయా జీవప్రకారక బ్రహ్మ ప్రతిపాదనపరః సూక్ష్మచిత్ అచిత్ వస్తు శరీరం బ్రహ్మ కారణావస్థం. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి చేతన చిత్ జీవుడు, అచేతనమైన అచిత్తు అంటే ప్రకృతి, ఇవి రెండూ కూడాను ఆ పరమాత్మకు కారణావస్థలో ఉన్నాయి. స్థూల రూపంలో ఉన్నప్పుడు ఈ చిత్తు అచిత్తు అనేటువంటి రెండూ కూడాను స్థూల రూపంలో పరమాత్మకు శరీరంగానే ఉన్నాయి, కార్యావస్థలో ఉన్నాయి. అది ఈ విధంగా ఇది కార్యకారణయో అనన్యత్వం, ఇవి రెండూ ఒక్కటే అని ఏవమపి శరీరభూతయో చిత్ అచిత్ వస్తునోః శరీరిణః బ్రహ్మణశ్చ దుఃఖిత్వ పరిణామిత్వ హేయ ప్రత్యనీకత్వ కళ్యాణ గుణాకరత్వ స్వభావాః స్వరూప వివేక విషయ శృతి సిద్ధాః తథా ఏవ వ్యవస్థితాః ఇతి బ్రహ్మణః జగత్ కారణత్వం సంభవతి ఏవా. ఆ విధంగా సమస్త జగత్తుకు కారణభూతుడు పరమాత్మయే. ఏ విధంగా? కేవలం సంకల్ప మాత్రం చేతనే. సూత్రార్థస్తు ఇతర వ్యపదేశాత్ హిత అకరణాది దోష ప్రసక్తి బ్రహ్మణః ఇతరః జీవః బ్రహ్మణః జీవతయా వ్యపదేశాత్ జీవస్య చ దుఃఖిత్వాత్ హితరూప జగత్ అకరణం అహితరూప జగత్కరణం ఇత్యాది దోష ప్రసక్తి బ్రహ్మణః. అతః బ్రహ్మణః జగత్కారణత్వం న సంభవతి అని మళ్ళీ దీనికి మా పూర్వపక్షానంగా తీసుకొస్తే అతః ఉత్తరం వదతి. ఏమని చెబుతున్నారు? అధికం తు భేద నిర్దేశాత్. అయ్యా మీరు చెబుతున్న కొద్దీ ఇంకా మళ్ళీ దాన్నే లేవదీస్తున్నారు. ఏమిటంటే అధికం తు భేద నిర్దేశాత్. ఈ విషయాన్ని స్పష్టంగా మీరు తెలుసుకోవాలి. ఏమిటి? ఈ తు అనేటువంటి చూసారా? ఈ తు అనే ఒక శబ్దం ఏం చేస్తుంది? ఇక్కడ ఒక పక్షాన్ని తెలియజేస్తోంది. అంటే అది ఇది అని చెప్పి రెండిటికి భేదాన్ని తెలియజేస్తుంది. అధికం అని అన్నారు. అధికం అని అంటే
సమస్తముకు కూడాను కూడి ఉన్నటువంటి పరమాత్మ. ఈ పరమాత్మ ఎటువంటి వాడు? జీవాత్మ కంటే కూడా ఇతరమైనటువంటి వాడు. ఎందువలన? భేద నిర్దేశాత్ అంటే సకారణం కరణాధిపాధిప. ఆ పరమాత్మయే కారణము, ఆ పరమాత్మయే ఇంద్రియాలకన్నిటికి కూడాను అధికారి అయి ఉన్నాడు, జీవాత్మకు కూడా అధిపతి అయి ఉన్నాడు. ప్రధాన క్షేత్రజ్ఞపతిర్గుణేశ. ఈ ప్రకృతికి జీవునికి కూడాను పతి. పతి అంటే పాతీతి పతి, రక్షించేటువంటి వాడు. గుణేశ అనంత కళ్యాణ గుణాలకి కూడాను ఆకరమైనటువంటి వాడు. పృథగాత్మానం ప్రేరితారంచమత్వా అని పృథక్ విడివిడిగా ఉన్నవాడు. జీవాత్మ కంటే విడిగా ఉండి, ప్రకృతి కంటే విడిగా ఉండి వాళ్ళని ప్రేరేపిస్తూ, ఎవరిని? ప్రకృతిని జీవుల్ని ప్రేరేపిస్తూ అని చెప్పబట్టం చేత వాటి చేత ఏం తెలుస్తోంది? జీవాత్మ అనేటువంటి కూడా పరమాత్మకు భేదము అనేటువంటిది స్పష్టంగా తెలియబడుతున్నది అనే విషయాన్ని చెప్పారు అన్నమాట. తుశబ్ద పక్ష వ్యావృత్యర్థ ప్రత్యేగాత్మన అధికం అర్ధాంతరభూతం బ్రహ్మ. కుతః? భేద నిర్దేశాత్. సకారణం కరణాధిపాధిపః ప్రధాన క్షేత్రజ్ఞపతిర్గుణేశ పృథక్ ఆత్మానం ప్రేరితారం చ మత్వా ఇత్యాదిభిః ప్రత్యేగాత్మనః జీవాత్ బ్రహ్మణః భేదః నిర్దిశ్యతే. అలా అని చెప్పి తర్వాత 161వ సూత్రంలో ఏమని చెబుతున్నారు అని అంటే, ఇది నేను చెప్పడమే కాదు, అస్మాదివత్తు అని చెప్పినట్టు ఒక విషయం తీసుకొస్తున్నారు ఇక్కడ. అస్మాదివచ్చా తదనుపత్తి అని చెప్పన్నారు తర్వాత సూత్రంలో. అస్మాదివచ్చ అంటే అస్మ అంటే రాయి, శిల. ఆ శిల అనేటువంటిది ఏదైతే ఉందో అస్మ అనేది ఆదివచ్చ అంటే శిలా మొదలైనటువంటి అని అన్నారు. శిలా మొదలైనటువంటి అంటే ఆదివత్తు చ. శిలా మొదలైనటువంటివి ఏమిటి అంటే శిల అని చెప్పేసి అంటే రాయి ఇత్యాదులు అని చెప్పనంటున్నాడు అన్నమాట. ఏంటి? కాష్ఠ లోష్ఠ తృణాదేహే అచేతనస్య ఇవ అనంత దుఃఖాకర జీవస్య నిరతిశయానంద సత్య సంకల్ప బ్రహ్మభావ అనుపపత్తిశ్చ. అంటే అశ్మము అంటే రాయి వలె, రాయి మొదలైనటువంటి లాగానే కర్ర, అట్లాగే మట్టిగడ్డ మొదలైనటువంటి అచేతన వస్తువులకు లాగా అనంత దుఃఖాలకు కూడాను ఆకరమైనటువంటి వాడు, ఆకారమైనటువంటి వాడు ఎవరో జీవుడు. వీటినన్నిటిని అనుభవిస్తుంటాడు. కాబట్టి ఈ జీవాత్మకు తద్ అనుపపత్తిశ్చ అంటే దానికి వికల్పంగా, అంటే జీవాత్మ కంటే ఇతరమైన వాడుగా నిరతిశయమైనటువంటి ఆనందభూతుడైనటువంటి సత్య సంకల్పుడైనటువంటి ఆ పరమాత్మ స్వతసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ ఆనంద స్వరూపుడు. కాబట్టి అతను భేదంగానే ఈ భేదశుద్ధి చేత జీవాత్మ కంటే పరమాత్మ ఇతరుడు అనే చేయబడుతుంటుంది అన్నమాట. కానీ ఇక్కడ జీవసమానాధికరణ్య నిర్దేశం అని చెప్పినేసి, జీవసమానాధికరణ్య యస్యాత్మ శరీరం, ఎవరికి జీవాత్మ శరీరము అని అంటే, ఎవరికి జీవాత్మ శరీరము అని అంటే ఇక్కడ పరబ్రహ్మ ప్రతిపాదన ఎట్లా కుదురుతుంది? జీవాత్మ ఎవరికి శరీరం అంటే పరమాత్మకు శరీరం అవుతాడు. కాబట్టి ఇది బ్రహ్మ ప్రతిపాదన కాదండి. ఎందుకంటే అవస్థేరితి కాశకృత్స అంటే కాశకృత్సుడు అనేటువంటి ఒక ఆయన కూడా ఇట్లాగే చెబుతున్నాడు అని చెప్పేసి ఒక పూర్వపక్షాలు లేవదీస్తున్నారు అన్నమాట. పూర్వపక్షమేం కాదు అది, అని ఆయన అట్లా అంటున్నారు కాశకృత్స అని చెప్పాను అంటారు.
ఇది అత్రైవ ప్రతిపాదిత అని చెప్పనంటే దాని సమానం తర్వాత చక్కని ఉదాహరణ చెబుతున్నారు చూడండి. ఎందుకండి అంత ఇబ్బంది పడతారు? కారణము కార్యము రెండు ఒకటే అయ్యింది. ఒకటి కారణ రూపంలో ఉన్నది కార్యరూపంగా మారుతుంది. అదే ఎట్లాగంటే చెబుతారన్నమాట. ఉపసంహార దర్శనాత్ నా ఇది చేత్ నా క్షీరవత్తి. నీకు ఉదాహరణ చూపించి చెప్తే కానీ ఒప్పుకోవన్నమాట. అయితే నువ్వు ఏమిటంటే ఉపసంహార దర్శనాత్ అంటే ఈ సమస్త జగత్తు కారణభూతుడు ఎవరంటే పరమాత్మయే. పరమాత్మకు జగత్కారణం సంభవిస్తుందా లేదా అనేటువంటి సందేహంలో ఉపసంహార దర్శనాత్ అంటే ఈ సమస్త లోకానికి కూడాను కార్య సమర్థమైనటువంటి వాడు, సమస్త వస్తువుకి కూడాను ఆంతర్యామి అయినటువంటి వాడు, కారక వ్యాపారాలన్నీ కూడాను ఉండి ఆయన వల్లనే సమస్తము జరుగుతున్నది. కాబట్టి ఆ పరమాత్మయే సమస్తమైన ఈ విచిత్రమైనటువంటి జగత్తును నిర్మించగల సమర్థుడు అనమాట. కాబట్టి ఆయనకి ఈ విధంగా ఏర్పడడానికి ఇతరుల యొక్క సహాయం ఏదీ లేదు. మనకంటే ఒక ఇల్లు కట్టించాలి అని అంటే వడ్రంగి వాళ్ళతో పని ఉంటుంది, తాపి మేస్త్రితో పని ఉంటుంది, కరెంటు వాళ్ళతో పని ఉంది, ఇంకా రకరకాల చాలా మంది కావాలి మనకి. కానీ ఆయనకైతే అట్లా అక్కర్లేదండి. ఎందుకంటే ఆయన చాలా సమర్థుడు. ఆ సమర్థుడు ఇతరుల పరికరముల యొక్క ఏ యొక్క సహాయం అనేటువంటిది లేకుండానే ఆయనకు అది సంభవిస్తుంది. నేతి చేత్ ఒకవేళ లేకపోతే అలా కాకపోతే మరి ఆ పరమాత్మకు ఈ సమస్త జగత్ కారణత్వనేటువంటిది సంభవించదు కదా అని పూర్వపక్షం చేస్తారంటారా? అబెబే కాదయ్యా, కాదు, తప్పకుండా సంభవిస్తుంది. ఎట్లాగంటే క్షీరవద్ది అన్నారు. పాలు అనేటువంటిది పెరుగుగా అవటంలో ఎవరి సహాయం అపేక్షిస్తుందా? లేదు, పాలే పెరుగుగా మారుతుంది. కాబట్టి పాలు ఏ విధంగా అయితే పెరుగుగా మారుతుందో అదేవిధంగా ఇతర సహాయాన్ని అపేక్షించకుండా, రెండో యొక్క సహాయం అపేక్షించకుండా పరమాత్మయే సమస్త జగత్తుకు ఉపాదాన కారణభూతుడు ఆయనే, నిమిత్త కారణభూతుడు ఆయనే, సహకారి కారణభూతుడు కూడా ఆయనే అని ఆ సూత్రంలో చేసిన క్షీరవద్ది అని ఒక ప్రసిద్ధమైన ఉపమానాన్ని కూడా ఇక్కడ చెప్పడం వల్ల ఈ సందేహం అనేటువంటిది పూర్తిగా తీరిపోతుంది అని స్పష్టమవుతుంది అన్నమాట. తర్వాత 163వ సూత్రంలో కూడా చెప్తారు, దేవాదపి లోకే. లోకే అంటే ఏంటి? ఆ లోకంలో కూడా, దేవలోకంలో కూడా దేవాదివత్తు, దేవతల వలనే. అంటే ఎట్లాగైతే దేవతలు మొదలైన వాళ్ళందరూ కూడా తమ తమ లోకాల్లో తమ ఇష్టం వచ్చినట్టుగా తమ ఈ కోరికను అనుసరిస్తూ వాళ్ళకి ఏది కావాలనుకుంటే అదిగా తమ సంకల్పాలతోనే వాళ్ళు ఆ విధంగా మారిపోతుంటారు, వెళ్ళిపోతుంటారు, వస్తుంటుంటారు, చేస్తుంటారు. అన్ని వాళ్ళ ఇష్టం అనమాట. అన్నీ కూడాను తమ సంకల్పానుసారం అన్ని చేసేసుకుంటుంటారు వాళ్ళు. అదేవిధంగా పరమాత్మ కూడాను ఈ విధంగా సమస్తము సృష్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, శిక్షిస్తుంటాడు, నాశనం కూడా చేస్తూ ఉంటుంటాడు. కాబట్టి దేవతలందరూ ఎట్లాగో అలాగే అని అంటే మనకి చూపించడం కోసం దేవతలను చూపిస్తున్నాడు, మనకి తెలియడం కోసం క్షీరము అని చెప్పి చూపిస్తున్నాడు. కానీ క్షీరము కన్నా కూడా దేవతల కన్నా కూడా ఇతరమైనటువంటి అతీతమైనటువంటి పరమాత్మయే అని కాబట్టి చూపిస్తారు. తన సంకల్పం చేతనే అన్ని చేయిస్తున్నారు ఆయన అని దృష్టాంతాలుగా చూపించారు ఈ దేవతల్ని, క్షీరాన్ని, దధిని, ఇట్లాంటి వాటి అనమాట. కనుక ఇటువంటి విచిత్రమైన శక్తులు పరమాత్మకు కలిగి ఉండటంలో ఏమాత్రము కూడాను సందేహం అవసరం లేదు అని చెప్తున్నారు అన్నమాట. ఏమని అనంటే అలా కుదరదు అని చెప్పే బ్రహ్మకి ఎట్లా కుదురుతుంది సహాయం పూర్వపక్షం చేస్తే, రాద్ధాంతస్తు క్షీరస్య దధిభావే అనన్య అపేక్షత్వ దర్శనాత్. ఇతరుల యొక్క ఏ సహాయం ఇది లేకుండా తనంతట తానే సంకల్ప మాత్రం చేతనే అన్నీ కూడాను ఆయన చేసేస్తారు మాట. అంతే.
न अनेककारक उपसंहार नियमः दुष्यते इति ब्रह्मणः अनन्य अपेक्षस्य एव कारणत्वं संभवति एव। सूत्रमपि व्याख्यातं। क्षीरवत्ति इति प्रसिद्धवत् निर्देशः चोद्यं मांद्यपरः चोद्यं आंद्यपरः निपन्नारः। తర్వాత దేవాదివత్ అపి లోకే అన్న చోట కూడా చెప్పారు. యథా దేవాదయః స్వే స్వే లోకే స్వాపేక్షితాని స్వసంకల్పాత్ ఏవ సృజంతి తదా బ్రహ్మ అపి దేవాదేః శాస్త్రవశేయః శక్తితయా బ్రహ్మతుల్యత్వే అపి దేవాదిగ్రహణం బ్రహ్మణః విచిత్రశక్తిత్వస్య సుగ్రహణాయ ఇతి మంతవ్యం జ్ఞాతవ్యం నిధిధ్యాసితవ్యం చ. తెలుసుకో అనవలేను, అది తెలుసు కరెక్ట్ అనుకోండి. ఆయనకు ఆ విధమైనటువంటి అఘటన సామర్థ్యం పరమాత్మ ఉన్నది కాబట్టి ఆయన ఏదైనా చేసేస్తాడు. కృత్స ప్రసక్తి నిరవయత్వ శబ్దకోపోవా అంటే బ్రహ్మణ జగత్కారణత్వం సంభవతి నా. మళ్ళీ దాని మీద ఒక సందేహం అన్నమాట. ఏమండి ఏదైనా చేసుకోవచ్చు కాక తనది తాను మారచ్చు కాక తర్వాత సమస్త జగత్తు కారణభూతు ఆయనే అవడం అనేది సంభవిస్తుందా అని మళ్ళీ సందేహం తీస్తే అబ్బే సంభవించదండి అని పూర్వపక్షం మళ్ళీ. ఎందుకనంటే నిరవయవస్య బ్రహ్మణ జగదుపాదానత్వే కృష్ణస్య బ్రహ్మణ జగదాకారేణ ఉపయోగ ప్రసంగాత్ తత్ పరిజిహీర్షయా సావయవత్వ అభ్యుపగమే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవాద్వితీయం ఇత్యాది కారణ అవస్థాయాం నిరవయవత్వవాచి శబ్దో బాధ్యేత. ఏకమేవాద్వితీయం అని చెప్పారు కదా, ఆయన ఒక్కడే ఉన్నాడు ఇంకెవరూ లేరు అని చెప్పానంటే మరి ఒక్కడే ఇవన్నీ కూడా ఎట్లా చేయగలడు? ఆయనకి ఏమైనా అవయవాలు ఉన్నాయా? నిరవయవులు కదా ఆయన అని చెప్పానంటే నిర్వికారో నిరవయవో నిరంజన అని చెప్పని అంటారు కదా అని చెప్పి. యద్యపి సూక్ష్మ చిత్తు అచిత్తు వస్తు శరీరం బ్రహ్మ కారణం, చాలా సూక్ష్మమైనటువంటి వాడు అంటున్నారు. అటువంటి బ్రహ్మ ఈ స్థూలమైన చిత్తు అచిత్తు సమస్తాన్ని కూడాను నిర్మించడానికి ఎట్టా కారణభూతులవుతాడు? చిత్తు అచిత్తు వస్తు శరీరం బ్రహ్మ కార్యం ఇది అభ్యుపగమ్యతే. తదాపి శరీరం శస్య ఇపి కార్యత్వ అభ్యుపగమాత్ కృష్ణ ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపోవా బాధోవా అంటే శరీరము అంటేనే శీర్యత, ఇది శరీరం నశించేది అని అర్థం. అలా నశించేటువంటి శరీరం కలిగిన వాడు సూక్ష్మమైనటువంటి వాడు స్థూలమైనటువంటి సర్వమును నిర్మిస్తాడు అనేది ఎట్లా కుదురుతుంది అని అంటే రాద్ధాంతస్తు సకల ఇతర విసజాతీయం శృత్యేక సమధిగమ్యం సర్వశక్తియుక్తం బ్రహ్మ నిరవయవం అపి. ఆయన నీకేమీ కనిపించడం అసలు అంత మాత్రం నీకు కనిపించడం అంత మాత్రం చేసినప్పటికీ ఆయన నిరవయవుడు అని వినబడినప్పటికీ కూడాను కార్యంచ భవతి, దానంత పని అదే అయిపోతుంది అంతే. సంకల్ప మాత్రం చేతే సఫలమవుతుంది. అన్యచ్చ భవతి ఇది పరిమిత శక్తి వస్తు సోద్యం నత్ర ప్రసజ్యతే. అక్కడ ఏకమేవా అద్వితీయం అని చెప్పడంలో కూడా ఏకమేవా అని చెప్పారు కదండి, ఇంకో రెండోది ఏది లేదని కూడా చెప్పారు కదండి అని అంటే అన్ని ఆయనే చేస్తాడు కాబట్టి అంతటి వాడు ఇంకొకడు లేడు అని అర్థం. అక్కడ అద్వితీయం అని అంటే రాజా అద్వితీయ అంటే అర్థం ఏంటి? రాజుగారు ఒక్కడే ఉన్నాడైనా రాజ్యంలో, ఇంకా మంత్రి గారు మరి సేనాధిపతులు ధనాధిపతి కోశాధికారులు అందరూ లేరా? ప్రజలందరూ లేరా? అయితే రాజుతో సమానమైనటువంటి వారు ఇంకొకడు లేరు అని చెప్పడం కోసం రాజా అద్వితీయ అని అన్నారు. అట్లాగే ఇక్కడ కూడాను ఏకమేవా అద్వితీయం అని అంటే సంకల్ప మాత్రం చేతనే సమస్తమును కూడాను నిర్వహించేటువంటి ఆయన పరమాత్మ కాబట్టి ఆయన కూడా అద్వితీయం. కాబట్టి అత్యంత విలక్షణేషు అనంతేషు అపి పరిసమాప్య ఏవ వర్తతే. నత్ర ఇతర వస్తు చోద్యమితి అతః బ్రహ్మణః జగత్కారణత్వం సంభవతి ఏవ. కాబట్టి పరమాత్మయే జగత్తుకు కారణభూతుడు అనే విషయం తప్పకుండా సంభవించి తీరుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. సూత్రార్థస్తు కృత్స్న ప్రసక్తి నిరవయవత్వ శబ్దకోపోవా అంటే
బ్రహ్మ కారణత్వే కృత్స్నస్య బ్రహ్మణః కార్యత్వేన ఉపయోగ ప్రసంగః నిరవయవత్వాత్. ఆయన ఎలా చేశారండి, కళ్ళతో చేశారా చేతులతో చేశారా అని ఇలాంటివంటే ప్రశ్న, అనవసరమైనటువంటి ప్రశ్నలు ఏమైనా చెప్పి అలా ఏమీ కాదు. ఆయన సంకల్ప మాత్రం చేతనే సర్వము చేయగలడు. నిరవయవత్వాత్తు అని సావయవత్వే నిర్వయవత్వ శబ్ద కోపోవా నిర్వయత్వాది శబ్ద బాధ ప్రసంగ ఇత్యంత. అవన్నీ కూడాను ప్రసక్తి లేనటువంటి ప్రశ్నలు, ఆయనకన్నీ కూడాను అవశ్యం సంభవమే. శృతేస్తు శబ్దమూలత్వాత్తు తూ తూ శబ్ద పక్ష వ్యావృత్యర్థ. ఇంకో సందేహం లేదు, తప్పకుండా అది అది కూడాను ఏంటంటే శృతి ప్రామాణ్యం కూడా దానికి ఉంది. ఎట్లా ఉంది? నా ఏవం ప్రసజ్యతే. శృతి ప్రామాణ్యం ఉండటం వల్ల అదియా ఇదియా అనే పూర్వపక్షం అనేటువంటిది ఏమాత్రం కూడాను సంభవించే అవకాశం లేనే లేదు. ఏవం న ప్రసజ్యతే. శబ్దమూలత్వాత్తు శబ్దైక మూలత్వేన సకల ఇతర విజాతీయత్వాత్తు ఇత్యంతః. అంటే ఆయన శబ్ద ప్రమాణభూతుడు కాబట్టి శబ్దం వల్లనే అంటే శబ్ద ప్రమాణం వేద ప్రమాణం చేతనే సిద్ధిస్తాడు కాబట్టి వేదవేద్యుడు కాబట్టి అంటే వేదవేద్య మూలత్వేన సకల ఇతర విజాతీయత్వాత్తు. మిగిలినవన్నీ కూడా ఆయన వల్లనే తెలుస్తాయి కాబట్టి ఆయన శబ్దవేద్యుడు పరమాత్మయే అనుకుంటాడు. ఆత్మనిచా ఏవం విచిత్రాశ్చహి అంటే ఆత్మనిచా ఏవం అంటే జీవాత్మయందు అచేతన ధర్మ అప్రసక్తి చా ఏవం అని అంటే జీవాత్మయందు అచేతనమైనటువంటి ఒక ధర్మం ఎలా సంభవిస్తుంది అనంటే అచేతన విజాతీయత్వాదేవా ఇత్యర్థ. అచేతనము కంటే కూడాను ఇతరమైనటువంటి వాడు కాబట్టే చేతనమైన చిత్ అంటే జీవుడు అనుకుంటే. విచిత్రాహ అని అంటే అచేతనేషు చ వినయజాతీయేషు అగ్నిజలాదిషు విచిత్రాహ హి శక్తయ దృశ్యంతే. మరి అగ్నిలోను జలంలోను విచిత్రమైనటువంటి శక్తులు కనిపిస్తున్నాయా లేదా? అట్లాగే ఏవం పరమాత్మలోను అట్లాగే పరమాత్మయందు అంటే పరమాత్మయే వాటన్నింటికి కూడాను అంతర్యామి కాబట్టి వాటన్ని కూడాను చైతన్యం కలుగుతున్నది. ఏవం పరమాత్మనః చేతన అచేతన విసజాతీయస్య. ఇది చేతనముకైనా సరే కూడాను చైతన్యం లేకపోవచ్చు, అచేతనమైనా కూడాను చైతన్యం కలగచ్చు. ఈ చేతనాచేతనాలకన్నింటికి కూడాను విసజాతీయంగా ఏది ఏం జరుగుతుందో మనకు తెలియనట్టుగా కూడాను జరిగేటువంటి ఒక విచిత్రమైనటువంటి శక్తులు ఎన్నో ఆయనకు ఉన్నాయి. పరాస్య శక్తిర్విధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియాచ. స్వతసిద్ధంగా ఆ పరమాత్మలో ఉన్నాయండి అవన్నీ కూడాను, కాబట్టే స్వతసిద్ధంగా సిద్ధిస్తాడు. స్వపక్ష దోషాచ్చ అంటే ప్రధానాది కారణపక్షే దోషాచ్చ బ్రహ్మ ఏవ జగత్కారణం. అంటే ప్రధానమే ప్రకృతియే సమస్త జగత్తుకు కారణము అనేటువంటి పక్షంలో కొన్ని దోషాలు వస్తాయి. ఏమిటంటే తత్ర హి లౌకిక వస్తు సజాతీయత్వేన ప్రధానాదేహే ఉక్త దోష అన్యే చ ప్రసజ్యేరన్. ప్రకృతికి ఏవైతే దోషాలు చెప్పబడ్డాయో ఏమని తమస్సు అని చెప్పేసి రజస్సు అని ఇత్యాదులన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ కూడా సంభవిస్తాయి అన్నమాట. ఈ రజోతమో గుణాలు అనేటువంటివి ఇవేవి కూడాను సత్వం కూడా పరమాత్మ లేదు కదా. సత్వరజస్తమో గుణాల కంటే అతీతమైనటువంటి వాడు పరమాత్మ కదా. కాబట్టి వీటికంటే కూడా అతీతమైన వాడు ఆయన. అంటే స్వపక్ష అంటే ప్రధానమే కారణమైన పక్షంలో దోషాచ్చ దోషం అనేటువంటిది ఉండటం వల్ల పరమాత్మయే సమస్త జగత్తుకు కారణము అని చెప్పి తెలుస్తుంది. అట్లాగే పరమాత్మయందు సామాన్యమైనటువంటి లౌకిక వస్తువుల కంటే కూడాను ప్రధానాదుల్లో చెప్పినటువంటి దోషాలు వేవి కూడాను పరమాత్మలో లేవు కదా. అసలు అవి ప్రకృతిలో ఉంటాయి.
కాబట్టి అది కుదరదు. 168వ సూత్రంలో ఏం చెప్తున్నారు? సర్వోపేతాచ తత్ దర్శనాత్ కేవలం సకల ఇతర విషజాతీయత్వేన సర్వశక్తి ఉపేత పరాదేవత ఇత్యుచ్యతే తత్ దర్శనాచ్చ సర్వశక్తి యోగ శృతే ఇత్యర్థః. అంటే దర్శయిచిత దర్శనం ఇది శృతి, దర్శయిత శృతి సర్వశక్తి యోగం పరాశక్తిర్విధైవ శ్రూయతే ఇత్యాదిగా ఇందాక చెప్పుకున్నాం కదా. ఎట్లాగైతే కేవలము సకలమైనటువంటి అన్నింటికంటే కూడాను ఇతరమైనటు వాడయ్యుండి విసజాతీయమైనటువంటి వాడైన పరమాత్మ పరదేవత ఏదైతే సమస్తము తనలో ప్రదర్శిస్తాడో, సమస్తమందు తాను తాను ఎలా అయితే కనిపిస్తాడో ఆ విధంగా దర్శనం అనేది జరుగుతున్నమాట. ఆయన దర్శయతి ఇది దర్శనం. పరాస్య శక్తిర్విధైవ శ్రూయతే. ఈ పరమాత్మ యొక్క గొప్ప శక్తి అనేటువంటిది చాలా గొప్పది. అది ఎంతది, ఇటువంటిది, అటువంటిది చెప్పడానికి వీలు కాదు, అనేక విధములైనటువంటిది. కాబట్టి ఆ పరమాత్మ గురించి మన ఊహకు కూడా మనం తెలుసుకోలేము అన్నమాట. అంటే వికరణత్వాన్నేతి చేత్తదుక్తం అన్నారు. ఉక్త వికరణాత్ అంటే ఏంటంటే ఈ పై విధంగా చెప్పిన దాని యొక్క అర్థాన్నే ఇంకా గట్టి దృఢత్వం కొరకు ఇంకా మరలా చెబుతున్నారు. దాన్ని ఇంకా ఏం చేస్తున్నారు అని అంటే ఉక్తస్య అర్ధస్య దృఢిమ్నే చోద్యపూర్వకం పూర్వోక్తం స్మారయతి వికరణత్వాత్ అంటే కరణ విరహితత్వాత్. ఇక్కడ ఏమీ కూడా కరణం లేదు కదండి అన్నారు. కారణం అంటే అర్థం ఏంటంటే ఒక ఖడ్గము చేత ఖండించను అంటే ఇప్పుడు మాకు కారణం ఏమైంది? ఖడ్గం అనేటువంటిది. గొడ్డలి చేత నరికెను అంటే గొడ్డలి అనేటువంటిది కారణం అయింది. కానీ ఈ సమస్త జగత్తును సృష్టించడంలో కారణం ఏమిటి పరమాత్మకి అని అంటే ఆయనకి ఏ ఒక్క కారణము అక్కర్లేదు. ఆయనకి ఏమీ లేకుండానే క్రియాసిద్ధి సత్వే భవతు మహతాం నోపకరణై. గొప్పవాళ్ళకి ఆ విధంగా సాధించడానికి ఏ విధమైనటువంటి ఉపకరణాలు కూడా అక్కర్లేదు అసలు. కనుక కర్ణ విరహత్వాత్తు బ్రహ్మణ కారణం అనంటే అర్థం లేని ప్రశ్నే. ఆయనకి ఏమి కూడాను సాధన ఏం లేదే కాబట్టి ఆయన ఎట్లా అవుతాడు కారణం అని అంటే కుదరదు. నతస్య కార్యం కర్ణంచ విద్యతే ఇది శ్రూయతే. కరణం లేకపోయినా కూడా ఆయన కార్యం అనేటువంటి సిద్ధిస్తుంది. తదుక్తం అత్ర యద్వక్తవ్యం తూరమే వక్తం. ఏమి లేకపోయినా కూడా అన్నీ సఫలమయ్యేట్టుగా చేయగలరు. శబ్దమూలత్వాత్ అలా అని ఎవరు చెప్పారు అని అంటే శృతులే ప్రత్యక్షంగా తెలియజేస్తున్నాయి. ఏమని? విచిత్రాహ విచిత్రాశ్చాహి. ఆయన గొప్ప ఎంతో విచిత్రమైనటువంటి వాడు. అవును అనుకున్నది కాదు అంటారు, కాదు అన్నప్పుడు అవును అని చెప్పగలరు. అసంభవాన్ని సంభవం చేస్తారు, సంభవాన్ని అసంభవం చేయగలరు. అంత గొప్ప ఆయన విచిత్రమైనటువంటి ఆయన. అయమేవ పరిహార శబ్ద ఏక మూలత్వేన సకల ఇతర విసజాతీయత్వాస్తు బ్రహ్మణ విసజాతీయానాంచ శక్తి వైచిత్యస్య చ లోకదృష్టత్వాత్ సర్వం ఉపపన్నం. అంటే జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజస్సౌశీల్యాది అసంఖ్యేయ కళ్యాణ గుణ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మకు ఇది ఒక చిన్న విషయం కదా, అంతా కూడా సిద్ధిస్తుంది, అందులో సందేహమే లేదు. ఇంకా మళ్ళీ చిన్న చిన్న అర్థం లేని ప్రశ్నలు వేయటం అనేది అనవసరం అని మంజూరు చేస్తారన్నమాట. నా ప్రయోజనవత్వాత్, ప్రయోజనవత్వాధికరణం అని చెప్పనంటున్నారు దీనికి. ఇట్లా ప్రయోజనవత్వాధికరణం అనంటే పరమాత్మ ఈ సమస్త సృష్టి చేయడానికి ఒక్కడే అయ్యుండి ఈ సమస్తమైనటువంటి సకలమునకన్నింటికీ కూడాను ఇతరమైన వాడయ్యుండి, అంటే విలక్షణమైనటువంటి వాడయ్యుండి స్వయంగానే విచిత్రంగా సమస్త జగత్తును సృష్టించడానికి సమర్థుడయ్యుండి ఎందుకు చేశావయ్యా, ఎందుకు సృష్టించావు అని అంటే అవే నాకేం ప్రయోజనం లేదు, ఊరికినే అలా చేశాను అన్నట్టుగా ఎందుకు సృష్టిస్తున్నాడు ఆయన? అనాయాస క్రీడా విశేష. అంతే,
ఏ ప్రయోజనం కోసము కాకుండా లీల కోసం అలా ఆయన పరబ్రహ్మయే సమస్తమునకు కారణమై ఉన్నాడు అని అంటే అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏదైనా చేశారంటే ఏదో ఉండాలి, ఏ కారణం లేకుండా ఎందుకు చేశాడు అనేటువంటి సందేహం వస్తుంది, ప్రశ్న వస్తుంది కాబట్టి అని చెప్పి అధికరణంలో చెబుతారనమాట. అంటే అక్కడ చెబుతారు నా ప్రయోజనవత్వాత్, ఈ సమస్త సృష్టి ప్రయోజనం చేయటం వల్ల, రక్షించడం వలన ఏమిటండి ప్రయోజనం? బ్రహ్మణ జగత్కారణత్వం న సంభవతి, ఎందుకు సంభవించదు కాబట్టి, ఎందుకంటే ఆయనకి ఏం ప్రయోజనం లేదు కదా అని చెప్పేసి అనమాట అని సందేహం చేస్తారన్నమాట. అంటే సంభవిస్తుందా కాదా అని సంశయం అని అంటే సంభవించదు అని పూర్వపక్షం. ఎందుకు సంభవించదు అని అంటే బుద్ధిపూర్వ ఆరంభాణం న ప్రయోజనత్వాత్తు. ఎవరన్నా ఏదైనా పని చేశారంటే ఆ పని చేసే ముందే ఎందుకు చేస్తున్నాం ఈ పనికి ప్రయోజనం ఏమిటి అని ఆలోచిస్తారు. మరి పరమాత్మ అంతటి వాడు కూడా ఏమి ఆశించకుండా ఆలోచించకుండానే చేసేసాడు ఇదంతాను. కాబట్టి అసంభవతి ఇది పూర్వపక్ష అంటున్నాం. అంటే బుద్ధిపూర్వ ఆరంభాణం న ప్రయోజనత్వాత్తు ఈశ్వరస్య చ స్వతః ఏవ అవాప్త సమస్త కామస్య. ఆల్రెడీ అన్నీ కూడా ఉన్నవాడాయన, సమస్తము సిద్ధించినటువంటి వాడైనటువంటి, ఏ ఒక్క కోరిక లేనటువంటి వాడైనటువంటి ఆయనకి సమస్త జగత్తును సృష్టించాలి అనేటువంటిది, దానికోసం తాను ఒక్కడే కష్టపడాలి అని చెప్పేసి దాన్ని చేయటం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనాభావాత్తు, జగత్ సృష్టే ఆరంభే ప్రయోజనాభావాత్తు గర్భవాసాది దుఃఖ రూపత్వాత్తు. గర్భంలో చేరి కష్టాలు పడి ఎన్నెన్నో కష్టాలు పడి ఊపిరాడకుండా చివరికి ఏదో జన్మెత్తి ఎంత దుఃఖాలు అనుభవించాలండి, ఎంత కష్టం నిజంగా. ఒక గర్భంలో ప్రవేశించడం అంటే మాటలేనా? ఎన్ని కష్టాలు పడితే 9 నెలల తర్వాత బయటకు వస్తాడు, ఎంత కష్టపడతాడు. అలా గర్భవాసాది దుఃఖాన్ని పొందడం అనేటువంటిది సృష్టే పరానుగ్రహేణ అపి న ప్రయోజనత్వం నా సప్రయోజనత్వం ఇది అన్నాడు. ఏం ప్రయోజనం లేదు ఆయన చేయటం వల్ల, ఎందుకు చేస్తున్నారు అట్లా అని పూర్వపక్షం చేస్తే దానికి రాద్ధాంతస్తు పరిపూర్ణస్యాపి ఈశ్వరస్య కేవల లీలా ప్రయోజనాయ జగదారంభ సంభవతి. సమస్త జగత్తుకు కూడాను ఒక లీలగా ప్రయోజనం సిద్ధించటం కోసం పరమాత్మ ఏ విధంగా చేస్తున్నాడు. యథా లోకే సప్తద్వీపవతీం మేదినీం అధితిష్టతః మహారాజస్య పరిపూర్ణస్యాపి కేవల లీలైక ఫలాః కందుకాది ఆరంభాః దృశ్యంతే. సమస్త ద్వీపాలకు కూడా అధిపతి అయినటువంటి వాడు, సమస్త భూమి మొత్తానికి రాజు అయినటువంటి రాజుకి, మహారాజుకి ఏ కోరిక ఎగ్గప్పటికీ కూడాను మరి కందుక కీడు అంటే ఏంటి, బంతితో ఆడుకోవడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి కదా. అవన్నీ ఎందుకు ఆ బంతి ఆట ఆడుకోసం ఎందుకు చెమట పట్టేట్టుగా అంత కష్టపడిపోతున్నాడు అని అంటే తద్వత్ ఈశ్వరస్యాపి ప్రయోజనాయ జగత్ సృష్ట్యారంభ సంభవతి. ఎలాగైతే ఆ మహారాజు ఆ విధంగా కందుకక్కడ కోసం ఆయాసపడుతున్నాడో అలాగే పరమాత్మ కూడా ఈ సమస్త జగత్తును సృష్టి ఇత్యాదులన్నీ కూడా చేయడానికి చేస్తున్నాడు అని చెప్పేసి సూత్రార్థస్తు నా ప్రయోజనవత్వాత్తు అంటే ఒక ప్రయోజనం ఆశించని కాదు అక్కడ. సృష్టే ఈశ్వరస్య స్వతః పరిపూర్ణస్య ప్రయోజనాభావాత్తు న సృష్టృత్వం లోకవత్తు లీలా కైవల్యం. లీలా కైవల్యం అంటే లీలాయాః ప్రయోజనవత్వే కైవల్యం సంభవతి అని అంటున్నారు. అదేంటి తూ లీలావత్తు తూ అని అంటే ఇక్కడ దాన్ని వివరిస్తున్నారు. మరి లీలా కైవల్యం అంటే ఒక లీలా ప్రయోజనం అనేటువంటిది ఉంది కాబట్టి ఆ విధంగా సంభవిస్తుంది. ఎట్లాగోనంటే కేవల లీల కూడాను కేవలం సృష్ట్యారంభ ప్రయోజనం సంభవించడం కోసమే.
లోకవత్ అంటే సృష్టి ఆరంభ ప్రయోజనం లోక సంబంధించిన ఎట్లా అంటే లోకవత్ అంటే లోకంలో రాజుగారికి ఎట్లా అయితే కందుక క్రీడా ఇత్యాదులన్నీ ఎట్లా ఉంటాయో అట్లా అని చెప్పన్నారు అన్నమాట. ఆ విధంగా లోకవత్తు లీలా కైవల్యం. యథాచౌకే రాజ్య కందుకాది ఆరంభే. దేవమనుష్యాది విషమసృష్ట్యా పక్షపాత ప్రసంగాత్ దుర్విష దుఃఖగర్భత్వే నైర్ఘుణ్య ప్రసంగాచ్చ పరమకారుణికస్య పరమపురుషస్య పరిపూర్ణస్య లీలార్థం అపి జగత్సర్గః న సంభవతి ఇత్యాశంఖ్య. ఇక్కడ మళ్ళీ ఇంకో పురుషార్థం తీసుకొస్తున్నారు. ఆయన ఒక అపూర్వపక్షం చేస్తారన్నమాట. ఏమంటారు అని అంటే, ఏమండి ఆ పరమాత్మకు ఎంతో కష్టం కదా ఇదంతా కూడాను, భరించడానికి ఎంత కష్టం ఇవన్నీ చెయ్యాలి అని అంటే. కాబట్టి మరి నైర్గుణ్యం కలిగినటువంటి వాడు, నైర్గుణ్యం కలిగిన అంటే దయాహీనుడు అయితే కదా. కానీ మరి పరమ కారుణికుడైనడు సమస్త దయా పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తాడు? లీల కొరకు ఆ పరమాత్మ సమస్త జగత్తుకు కూడాను సృష్టిని చేస్తాడు. వైషమ్య నైర్గుణ్యేన సాపేక్షాత్వాత్ తథా హి దర్శయతి అని అంటే, ఈశ్వరస్య విచిత్ర జగత్ సృష్టౌ దేవాది వైషమ్య ప్రయుక్త పక్షపాతో దుఃఖప్రదః జగత్ సర్గే నైర్గుణ్యంచ న సంభవతః. వైషమ్యాదౌ ఈశ్వరస్య క్షేత్రజ్ఞ కర్మసాపేక్షత్వాత్ క్షేత్రజ్ఞానం పూర్వకర్మ పర్యాలోచ్య తత్తత్కర్మానుగుణం విషమం జగత్ సృజతి ఇది తత్కర్మైవ వైషమ్యాది హేతుః ఇత్యర్థః. తదా దేవాది దేహయోగం క్షేత్రజ్ఞానం తత్తత్కర్మ సాపేక్షం దర్శయతి సాధుకారీ సాధు భవతి పాపకారీ పాపః భవతి అని అన్నారు. ఎట్లాగైతే ఒక మంచి పని చెయ్యాలి అని అంటే మంచి పని చేసిన వాడైతే మంచివాడు అవుతాడు, చెడ్డ పని చేసిన వాడైతే చెడ్డవాడు అవుతాడు. కాబట్టి పరమాత్మ ఈ జీవాత్మలకు ఈ విధంగా కర్మాపేక్ష అనేటువంటిది వాళ్ళకు కలిగి చూపించడం కోసం అన్నట్టుగా ఈ విధంగా చేస్తాడు. అంటే వైషమ్యం పరమాత్మకి జీవాత్మలలో కర్మసాపేక్షానుసారం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన వాళ్ళని సృష్టిస్తూ ఆ విధంగా వాళ్ళకి దేవాది దేహ సంబంధాలన్నింటిలో కూడాను కర్మాపేక్షను బట్టి చూపిస్తున్నాడు అని చెప్పేసి చెబుతారన్నమాట. నా కర్మ విభాగాత్ ఇది చేత్ నా అనాదిత్వాద్ ఉపపద్యతే చ అప్యుపలభ్యతే చ. అవిభాగాత్ అని అంటే సత్తని అసత్తని సత్శబ్దవాచ్యమైనటువంటి పరమాత్మ కంటే కూడా జీవాత్మకు వేరుగా ఉండటం వల్ల జీవాత్మ అవిభాగాత్తు జీవాత్మ అనేవాడు పరమాత్మ కంటే కూడా ఇతరమైన వాడు కాడు అన్నందువల్ల కూడా నా కర్మ వాళ్ళకి కర్మ అనేదే లేదు అసలు. ఇది చేత్ అన్నట్లయితే నా అలా కాదండి, అనాదిత్వాత్తు ఈ జీవాత్మ వాళ్ళ యొక్క కర్మానుసారం అనాదిగా ఉన్నారు. ఆదిర్యస్య న విద్యతే స అనాది. అలా అనుకుంటే అప్పుడే ఉపపద్యతే సరిపోతుంది. ఉపలభ్యతే చ అలా అని చెప్పి శృతిస్మృతుల్లో కూడా మనకి ఆధారాలు లభిస్తున్నాయి అని చూపిస్తున్నారు. ఎట్లా కూడానంటే సృష్టే ప్రాక్కు కర్మన విద్యతే క్షేత్రజ్ఞ అభావాత్ తత్ అభావః సదేవ సౌమ్య ఇదం ఇది అవధారణ అవగతాత్ అవిభాగాత్ ఇది చేత్ తన్న అనాదిత్వాత్ క్షేత్రజ్ఞానం తత్ కర్మ ప్రవాహాణాంచ ఉపపద్యతే చ. క్షేత్రజ్ఞస్వరూప అనాదిత్వే అపి నామరూప విభాగ అభావాత్ అవిభాగశ్రుతి. అన్యథా అకృత అభ్యాగమకృత విప్రణాశ ప్రసంగాత్
ఉపలభ్యతే చ శృతిః స్మృత్యోః క్షేత్రజ్ఞానం అనాదిత్వం తద్వేదం తర్హి అవ్యాకృతమాసీత్ తత్ నామరూపాభ్యాం వ్యాక్రియతే ఇది నామరూప వ్యాకరణ మాత్ర శ్రవణాత్ క్షేత్రజ్ఞానం స్వరూప అనాదిత్వం సిద్ధం. వాళ్ళ యొక్క పేర్లు రూపాలు అన్నీ ఎలా చేస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క పూర్వస్థితులను బట్టి కదా. ప్రకృతిం పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి ఇది అవిభాగశ్రుతిః అవి నామరూప విభాగభావాదేవ చ ఉపపద్యతే ఇది అభిప్రాయః. ఇక్కడ వేరే ఒక పాఠాంతరం కూడా చెప్పుకుంటూ వచ్చారు. సృష్టే ప్రాక్ కర్మ నవిద్యతే. సృష్టికి పూర్వం అసలు కర్మ అనేది లేదు కదా అని అంటారేమో అని అంటారు. సృష్టికి పూర్వం కర్మ అనేది లేదు కదా, ఎందుకంటే జీవుడు అనేవాడే లేడు కాబట్టి అని అంటే తదభావశ్చ సదేవ సౌమ్య ఇదం అని అంటే ఈ నామరూప విభాగ రూపంలో లేరు కానీ సూక్ష్మ రూపంలో ఉన్నారు వాళ్ళు. అక్కడ అనాదిత్వాత్తు క్షేత్రజ్ఞానం తత్తత్ కర్మ ప్రవాహాణాంచ తద్వేదం తర్హి అవ్యాకృతమాసీత్ తత్నామరూపాభ్యాం వ్యాక్రియతే ఇది నామరూప వ్యాకరణ మాత్ర శ్రవణాత్ క్షేత్రజ్ఞానం స్వరూప అనాదిత్వం సిద్ధం. ఉన్నది వాళ్ళకి, వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. కాబట్టి ఉపపద్యతే క్షేత్రజ్ఞ స్వరూప అనాదిత్వే అపి నామరూప విభాగభావాత్తు అవిభాగశ్రుతిః. సృష్టి పూర్వకాలంలో ఐక్యంగా ఒకటిగా కలిసి ఉన్నారు కాబట్టి అప్పుడు నీకు నామరూప విభాగం కనిపించలేదు, కానీ తర్వాత ఉన్నది కదా. కాబట్టి ఈ క్షేత్రజ్ఞానం అనాదిత్వం, వీళ్ళు ఎప్పుడూ కూడాను అనాదులే, మొదలనేదేం లేదు. జ్ఞాజ్ఞౌ ద్వావజా విశనీశౌ అని చెప్పి నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం ఏకో బహూనాం అని చెప్పేసి స్థితిలో ఇప్పుడు వస్తానట. ప్రకృతం పురుషం చైవ విద్యనాహి ఉభావపి నజాయతే మ్రీతే వా విపశ్చిత్. ఈ జీవుడు ఎవరు పుట్టడం లేదు, ఇప్పుడు అనాది అని చెప్పి వస్తాయి అనమాట. సర్వధర్మ ఉపపత్తేశ్చ 174 సూత్రం చివరి సూత్రం. అంటే స్వధర్మ ఉపపత్తేశ్చ అంటే స్వధర్మ అంటే కారణత్వం ఏది కూడా చెప్పకుండానే సర్వధర్మాలను కూడాను ఉపపత్తేశ్చ ఒకదాని ఎందే చెప్పడం అంటే పరమాత్మ ఎందే ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండటం వల్ల, ఆయనే కారణము ఆయనే కార్యము అని చెప్పడం వల్ల, అంటే ప్రధానంలో ఇవన్నీ కూడా కుదరవు కాబట్టి, ప్రకృతిలో అయితే సాధ్యం కాదు కదా, అది అచేతనం కదా. కాబట్టి పోనీ చేతనైనటువంటి జీవుడు కలుగు అంటే అతడు కూడాను సర్వజ్ఞుడు కాదు కదా, అజ్ఞుడు కదా, అల్పుడు కదా, అసమర్థుడు కదా. కాబట్టి వాటికంటే కూడాను పరమాత్మ మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఉక్తానాం సర్వేషాం ధర్మాణం కారణత్వోపాదకానాం బ్రహ్మణే ఉపపత్తేశ్చ బ్రహ్మ ఏవ కారణం. ప్రధాన ప్రమాణ్వాదీనాం పరిమిత శక్తిత్వాత్తు లోకదృష్ట వస్తు సజాతీయత్వాచ్చ అనుపపత్తయః సహస్రశః సంతి. అలా ఏం కాదండి, పరమాణువులే కారణము, పరమాణువులే కలుస్తుంటాయి అన్నట్టుగా ఇంకా ఏమన్నా వస్తే అవి కొన్ని పరిమితమైన శక్తులు, ఏవో కొన్ని శక్తులు ఉన్నాయన్నమాట. వాటికి ఇవన్నీ చేయడం ఎట్లా సంభిస్తుంది, కుదరదు. సహస్రశః సంతి బ్రహ్మకారణత్వే శాస్త్రైక సమధిగమ్యస్య బ్రహ్మణః సకల ఇతర విసజాతీయత్వేన అచింత్య శక్తిత్వాత్ సర్వశక్తిత్వస్థుతేశ్చ సర్వం ఉపపన్నం ఇత్యర్థః. అంటే పరమాణువులు ఇత్యాదులు పరిమిత శక్తి కలిగినవి కాబట్టి అవి లోకంలో చిన్న చిన్నవిగా అనిపిస్తాయి, అవి కొంతవరకే సాధిస్తాయి, అన్నీ చెయ్యలేవు. వాటి విషయాల్లో కొన్ని వేల అనుభూపత్తులు అంటే ఏమిటి, అది కాదు అనేటువంటి చెప్పేవి ఎన్నో ఉన్నాయి. కాబట్టి అవి కానే కాదు, ప్రసక్తే లేదు. కానీ పరమాత్మ మాత్రం సర్వశాస్త్రముల చేత సమర్థింపబడినటువంటి ఆయన సకలేతర విసజాతీయుడు, సకలేతర విలక్షణుడు, హేయ ప్రచనీకుడు, అచించుడు, సమస్త శక్తి స్వరూపుడు పరమాత్మ.
జ్ఞానశక్తి బలైశ్వర్య వీర్య తేజశక్తి సంపన్నుడు అనంత కళ్యాణ గణపరిపూర్ణుడైనటువంటి పరమాత్మ సర్వశక్తిత్వ ప్రతిపాదకమని సర్వశృతులు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ సర్వము కూడా ఆయనకు సంభవమే అని చెప్పి ఇక్కడ ఉపయుక్తమవుతున్నది అని చెప్పుకుంటున్నారు అన్నమాట. ఇది శ్రీ భగవద్రామానుజవితే శ్రీ వేదాంత దీపే ద్వితీయస్యాధ్యాయస్య ప్రథమపాదః. ఈ విధంగా భగవద్రామానుజుల వారి యొక్క వేదాంత దీపంలో ద్వితీయాధ్యాయంలో ప్రథమ పాదం అనేటువంటిది సంపన్నమైంది. శ్రీమతే రామానుజాయ నమః.